హౌసింగ్ శాఖలో అవినీతి అక్రమాలపై అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణ పథకాన్ని వైసీపీ ప్రభుత్వంలో గందరగోళంగా మార్చారు అని, ఏ కాలనీలో ఏ ఇల్లు పనికొస్తుందో, ఏ బేస్మెంట్ పనికిరాదో తెలియని పరిస్థితి నెలకొంది అని, వాటిలో ఏ నిర్మాణం పనికొస్తుంది అని, ఏ బేస్మెంట్ పనికిరాదో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కోరుతున్నారు. కాలనీలకు భూసేకరణ విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారు అని, భూసేకరణ పైన సమగ్ర విచారణ జరగాల్సి ఉంది అని అన్నారు. హౌసింగ్ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఏ ఇల్లు రిపేర్లకు పనికొస్తాయో గుర్తించాం. అలా చేయలేని వాటిని పూర్తిగా తొలగించి పాత కాంట్రాక్టర్లతో పునర్నిర్మాణం చేసేలా ఆదేశాలు ఇచ్చాం. ముందుకు రాని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, దీంట్లో ఏంటంటే వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఏ కాలనీలు పనికొస్తాయి, ఏ ఇళ్ళు పనికొస్తాయి, ఏ బేస్మెంట్లు పనికొస్తాయి, ఏవి పనికిరావో అర్థం కాని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి రెక్టిఫై చేసేదానికి పనికొస్తాయి, ఏవి అసలు బేస్మెంట్లు పనికిరావు, నెంబర్ 1. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్ అక్విజిషన్లో కూడా 10 లక్షల ఎకరా 25 లక్షలు 30 లక్షలు లెక్కన చేసుకొని ఆ పేదోడికి అసైనీకి వచ్చేసి 10 లక్షలు ఇచ్చి 25-30 లక్షలు తీసుకున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మూడోది ఏంటంటే, ఇప్పటి వరకు మా క్లారిటీ నియోజకవర్గానికి మా కోట 1500, 2000, 1000 ఏ సంవత్సరం గతంలో ఒక అలొకేషన్ ఉండేది. దాన్ని బట్టి మండలాలను కూర్చోబెట్టుకొని మీ మండలానికి 200, మీ మండలానికి 300 అని చెప్పి అలొకేట్ చేసుకొని సర్దుబాటు చేసుకునేవాడు. అటువంటి క్లారిటీ కూడా కావాలని చెప్పేసి, ప్లస్ రోడ్స్ విషయంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వాడతారా, ఏం వాడతారు, బేస్మెంట్లు కట్టిపారేసేసారు, పూర్తి చేసుకున్న 3 అడుగులు లోతుండే ప్రాంతంలో చేసేసినారు. దాన్ని కూడా లెవెలింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రెక్టిఫికేషన్ ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో రెక్టిఫై చేస్తానికి గుర్తించాం అధ్యక్ష. ఎటువంటి రెక్టిఫై చేయొచ్చని, లేకపోతే ఏదైతే రెక్టిఫై చేయలేకపోతామో వాటిని డిమాలిష్ చేసైనా సరే ఆ కాంట్రాక్టర్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతానికి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ధరల గురించి చెప్తాం అధ్యక్ష. అది పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు ప్లాట్లు అందజేసిన తర్వాత వాళ్ళలో ఆ ప్లాట్స్లో ఇల్లు కడతాం వరకు మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ చూస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కోట అని చెప్పారు అధ్యక్ష. కాకపోతే గతంలో గౌరవ చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని, శాసనసభ్యుడి ఆధ్వర్యంలో కొన్ని ఇల్లు కేటాయించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా అన్ని స్టేట్స్ కూడా ఎలకేషన్ మొత్తం వారే నిర్ణయించి ఆ లిస్టుల్ని, అంటే మనము డిమాండ్ క్యాప్చర్ చేసి వాళ్ళకి పంపించిన తర్వాత అర్హత వెరిఫై చేసి వారే ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి గౌరవ సభ్యులు ఇంకా చాలామంది అడిగిన మీదట మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే శాసనసభ్యులు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మంత్రులు వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా వెంటనే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మాకు కొంత కోట ఇవ్వమని చెప్పేసి మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రోడ్స్, ఎన్ఆర్జీఎస్, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొంచెం ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి, ఎందుకంటే ఇవి కూడా పంచాయతీ మున్సిపల్ ఏరియాస్లో వస్తాయి కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. కొంత నిధులు దీనికి కూడా కేటాయించమని చెప్పేసి తప్పకుండా ఈ సంవత్సరంలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను అధ్యక్ష.